ఓం దేవీ వాజమజనయంత దేవాః దాం విశ్వరూపా వచనో వదంతి సానో మంద్రే సమాజ్యం దహనాదేనురుస్మాన్ సుపుష్టయతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం కార హ్రీం కార క్లీం కార హస్తి చాముండాయ క్షమాతే జగన్మాతే భయమాం రహిమాం రక్షమాం రక్షమాం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి ఛానల్కు స్వాగతం. మనం మళ్ళీ గవ్వల ప్రశ్నలోకి వచ్చాం. ఈ గవ్వల ప్రశ్నని ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో వీక్షకులు వీక్షించి చక్కగా ఆదరించి ఎంతోమంది మళ్ళీ నన్ను సంప్రదించి వాళ్ళు ప్రత్యక్షంగా వారి యొక్క ప్రశ్న జ్యోతిష్యాన్ని కూడా తెలుసుకొని వాళ్ళందరూ చక్కగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం మనకి రాబోయే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దాని మీద 2022 మనకి ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనం చక్కగా ఈ గవ్వల ప్రశ్న చేస్తూ మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాలలో ఎటువంటి విశేషమైనటువంటి యోగ జాతకులు ఉన్నారు, వారందరికీ ఎలా ఉండబోతుంది, ఈ గవ్వల ప్రశ్న ఎంతవరకు వారందరికీ ఉపయోగపడుతుంది అనేది గమనిద్దాం. అయితే మనం చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణంలో కానివ్వండి, జ్యోతిష ప్రకారం కానివ్వండి, ఏదైనా కూడా పూర్తి పరిస్థితులు మీకు గోచరించాలని అయితే ఎక్కడ అవకాశం ఉండదు. అలాగే ఈ ప్రశ్న జ్యోతిష్యం కూడా మీకు 20 to 30% మాత్రమే ఫలితాలని ఇస్తుంది. అలాగే కొంతమందికి 100% కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. వాళ్ళే అందుకే అన్నాను యోగ జాతకులు అని. వాళ్ళందరికీ మంచి ఫలితాలు నేను చెప్పినట్టు, ఎందుకంటే అమ్మవారి యొక్క ఉపాసనతో ఈ యొక్క గవ్వల ప్రశ్న వేయటం జరుగుతుంది. ఈ యొక్క ఆశ్వేజ మాసంలో దసరా మహోత్సవాల్లో ఈ కొత్త గవ్వలను ఉంచి మళ్ళీ మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వీటికి ప్రత్యేక పూజ అభిషేకాదులు చేసిన తర్వాతే ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత వీటిని మీ అందు ఈ యొక్క ప్రశ్న జ్యోతిష్యానికి వాడటం జరుగుతుంది. మనం గత సంవత్సరం వాడిని ఈ సంవత్సరం వాడము ఇంకా. కాబట్టి ఈ యొక్క కొత్త గవ్వలు మన యొక్క భావితరాలకి భావి పౌరులుగా మనం తీర్చిదిద్దే క్రమంలో కానివ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి అనేక సమస్యల దృష్ట్యా, అలాగే పంచభూతాల దృష్ట్యా, విశ్వశాంతి దృష్ట్యా మనకి అవన్నీ కూడా ఎలాంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయనే దాని మీద మనం ఈ గవ్వల ప్రశ్న వేసి మేషరాశి నుండి మీన రాశి వరకు ఎవరెవరికి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అయితే ఈ గవ్వల ప్రశ్నలో నేను ఒక ముఖ్యమైన, నాకు తెలిసినంతవరకు నన్ను సంప్రదించిన వాళ్ళల్లో 19-20 విభాగాలు నేను చేయటం జరిగింది. అంటే విద్యార్థుల దగ్గర నుండి దాదాపు సైంటిస్టుల వరకు కూడా వారందరిలోనూ ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దాని మీద ఏ రాశుల వారికి ఈ గవ్వల ప్రశ్న వేయటం వల్ల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. అలాగే దైవ ప్రశ్న కూడా వేస్తాను. ఆ దైవ ప్రశ్నలో కూడా అమ్మవారు ఏం చెప్తుందో కూడా చూడండి. అట్లాగే దాన్ని బట్టి ఒకవేళ అంతా బాగుంటే మీరు అంతా పాజిటివ్గా తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ కూడా మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని స్పందిస్తాయి గవ్వలు, కొన్ని స్పందించవు. స్పందించటం అనేది గవ్వల యొక్క స్పెషాలిటీ ఇక్కడ. అంటే అవి ఆ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి అవి ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారికి, ఈ ఫీల్డ్లో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనకి చూచాయిగా అవి చెప్తాయన్నమాట. సో ఆ మార్గం వెళ్ళాలా వద్దా, ఆ పని చేయాలా వద్దా, ఈ కార్యక్రమం ప్రారంభించవచ్చా వద్దా, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చా, అసలు చెయ్యాలా లేదా, ఇలా ఎన్నో సమస్యలకి ఇది పరిష్కార మార్గం అవుతుందన్నమాట. దాదాపు చాలామంది అనుకుంటారు నేను జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా. కొందరికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది. వాళ్ళు వృత్తి చేస్తున్నారా ప్రవృత్తి చేస్తున్నారో తెలియదు వాళ్ళకి కూడా. కానీ ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా వారు దాన్ని కనిపెట్టుకోవచ్చు. అలాగే బిజినెస్ ద్వారా వెళ్తే ఇంకా ఎక్కువ లాభపడే అవకాశం ఉందా, కాదు నేను జాబ్లోనే ఉంటేనే బెటరా, ఇలా ఎన్నో ప్రశ్నలకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది.
అలాగే ఇప్పుడు నేను అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాసుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే విధమైనటువంటి రిజల్ట్ అయితే నేను చెప్పలేను, అందరికీ అన్ని రకాలుగా చెప్పలేను. కాబట్టి ఇది ముఖ్యంగా మీ యొక్క రాశి యొక్క క్వాలిటీస్, మీకు 30%ని మీరు రాశి యొక్క క్వాలిటీస్ మీ బాడీలో ఉంటాయి. కాబట్టి ఆ 30%లో మనం చెప్తున్నాం, ఆ 30%లో ఇంకో 30% మాత్రమే మీరు ఈ రిజల్ట్ వేసుకోండి, లేకపోతే 50% రిజల్ట్స్ మీరు వేసుకోండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది పూర్తిగా అమ్మవారి యొక్క ప్రశ్న జ్యోతిష శాస్త్ర ఆధారంగా అమ్మవారి ఉపాసకుడిగా ఉపాసనతో ఉపాసన బలంతో అమ్మవారిని అడిగి మంచి రోజు కూడా నిర్ణయించి ఈ యొక్క దసరా మహోత్సవాల్లో మీ కార్యక్రమాన్ని చేస్తూ ఈ విశేషమైనటువంటి ప్రశ్న జ్యోతిష్యంలో గవ్వల ప్రశ్న ద్వారా మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అన్ని రాసుల వారికి శుభయోగాలు సిద్ధించాలని, మరలా ఈ యొక్క విభాగాల్లో ఉన్నవారు అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారు కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో వారు కావచ్చు, విదేశీ యోగం కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, సంతాన యోగం కోసం కావచ్చు, ఇలా అలాగే గృహయోగం కోసం కావచ్చు, వాహన యోగం కోసం కావచ్చు, అలాగే ఓవరాల్గా వారికి ఎలా ఉంది, ఇలా ఇన్ని ప్రశ్నలకి నేను ఇన్నిసార్లు గవ్వలు వేసి, యాక్చువల్గా ఒకసారి గవ్వలు వేసి వీళ్ళందరి గురించి చెప్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి కోసం నేను ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరి యొక్క ఇంపార్టెన్స్ నేను గుర్తించి అందరికీ ఒకే ప్రశ్నలా కాకుండా ఈ యొక్క ఎవరెవరికి వాళ్ళకి మనం అడుగుతూ అమ్మవారిని అడిగి అర్థించి మీ అందరికీ మంచి శుభాలు కలగాలని ఆశిస్తూ నేను వేస్తాను. అక్కడ ఏమొస్తుందో కూడా నాకు తెలియదు. వచ్చిన దాన్ని బట్టి ఆ వైబ్రేషన్ బట్టి నేను మాకు ఆ వాక్కును ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే ఇది ఉపాసనా బలంతో చెప్పేది. ఇప్పుడు నేనే ఊరుకున్న అమ్మవారు ఊరుకోదు కదా. కాబట్టి చక్కగా ఆస్వాదించినంత వరకు ఆస్వాదించండి, నచ్చకపోతే ఆపేయండి చూడటం. అంతేగాని ఎటువంటి మీరు మైనస్గా పెట్టి నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేయకండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే ఇది అన్ని యూట్యూబ్ ఛానల్ లాంటిది కాదు. మీకు అన్నీ కూడా న్యాచురల్స్, అంటే స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో ఉన్నాయి అన్నీ కూడా ఐటమ్స్ స్వయంభులే. అంటే స్వయంభు గణపతి, స్వయంభు సాలగ్రామ గణపతి, స్వయంభు శ్వేతార్క గణపతి, అమ్మవారు చాముండేశ్వరి మాత వజ్రకవచ సాలగ్రామం స్వయంభు సాలగ్రామంతో ఉంటుంది, అష్టోత్తరలింగం స్వయంభుతో ఉంటుంది. ఇలా అన్నీ కూడా న్యాచురల్ వాటినే నాకు దైవదత్తంగా లభించిన వాటితోనే ఆ పీఠం ఏర్పాట్లో ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ఆ స్వయంభులకి చాలా పవర్ ఉంటుందన్నమాట, న్యాచురల్ పవర్స్ ఉంటాయి. అలాగే విశ్వశక్తిని కూడా శాసించగల శక్తి వాటికి ఉంటుంది, విశ్వశక్తిని ఆకర్షించగల శక్తి వాటికి ఉంటుంది, పంచభూతాలను కూడా ఆకర్షించగల శక్తి వాటికి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి చక్క భక్తి శ్రద్ధలతో నేను వేస్తున్న దాంట్లో మీరు చూసేటప్పుడే ఒక్కసారి నాకు బాగుండాలి, ఈ ప్రశ్న నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకు శుభ పరిణామాలు వస్తాయి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంకా మరిన్ని వివరాలకి మీరు ఏదైనా సంప్రదించాలనుకుంటే రుద్రాక్ష వైభవాన్ని ఒకసారి సంప్రదించి మరిన్ని డౌట్స్ ఏమన్నా కూడా అక్కడ తెలుసుకోవచ్చు. శుభం భవతు మే సదాశివం. మరి మనం చక్కగా గవ్వల ప్రశ్నలోకి వెళదామా? కుంభరాశి వారికి ఈ యొక్క గవ్వల ప్రశ్న ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశి వారికి గత సంవత్సరం అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? మరి గత సంవత్సరం అద్భుతం అంటే అంతా కరోనా కోరల్లో చిక్కుకొని ఫినాన్షియల్గా డెవలప్మెంట్స్ లేక నానా కష్టాలు పడ్డామే. మరి అది అద్భుతం ఎట్లా అవుతుంది? ఎన్ని కష్టాలు పడ్డాము, కోట్లు సంపాదిస్తామని మీరు హెడ్డింగ్లు పెట్టారని చాలామంది కామెంట్స్ చేశారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే మనం చాలా వరకు సేఫ్ సైడ్లోకి ఉన్నాము అని చెప్పటానికి అది చాలా బాగా ఉంది అని చెప్పచ్చు అనమాట. ఆ సంవత్సరం మనకి అంటే ఏంటి, దాదాపుగా సేఫ్గా ఉండటం, అంటే ఇబ్బందులకు గురైనా సేఫ్గా మనం జీవించే ఉండటం అనేది
అలాగే కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఇబ్బంది పడుతూ ఎలాగో బయటపడి మొత్తానికి కాలం గడిపిన పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మరి ఈ ప్లవనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ప్లవనామం అంటే బయటపడటం, ఒడ్డున పడటం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి? శుభకృత నామ సంవత్సరం. అంటే సర్వశుభాలు మనకి కలగబోతున్నాయి. మనకి ఇక ఈ సంవత్సరం అంతా కూడా మ్యాక్సిమం ఒక స్టేజ్లో నుంచి ఇంకో స్టేజ్లోకి వెళ్తున్నాం అనమాట. అంటే మ్యాక్సిమం చాలా ఇబ్బందులు పడిన దగ్గర నుండి కొద్దిగా ఎలాగో తెప్పరిల్లి ఇప్పుడు రికవరీ స్టేజ్లోకి వస్తున్నాం. ఇదంతా రికవరీ కాబోతున్న సమయం అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చక్కగా ఈ సంవత్సరాన్ని సంకల్పం చేయండి. ఉగాదికి, ఈ సంవత్సరం 2022లో వచ్చే ఉగాదికి మీరు ఏం చేస్తారంటే చక్కగా సంకల్పం చేయండి. ఈ సంవత్సరం మాకు చాలా బాగుండాలి అని విశ్వశక్తికి చెప్పండి, పంచభూతాలకు చెప్పండి. ఎప్పుడైతే మీరు చెప్పే ఎఫర్మేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇప్పుడు కూడా నేను ఎంతో దృఢ సంకల్పంతో మీ అందరికీ చాలా మంచి జరగాలని, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని నేను విశ్వశక్తిని ప్రార్థించి ప్రశ్న వేయబోతున్నాను. వాగర్ధావివ సంయుక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. దాదాపు 50-50 ఛాన్సెస్ అన్నిట్లోనూ, అన్ని రంగాల్లోనూ 50-50 ఛాన్సెస్ని ఇవ్వబోతుంది. అంటే దాదాపుగా బాగుంది అని అర్థం. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క టాలెంట్ని, మీ పూర్తి ఎఫర్ట్స్ని దీంట్లో పెట్టాలి అని చెప్తుంది ఒక పాయింట్. అయితే మనం మరి ఈ కుంభరాశిలో జన్మించిన వారందరికీ ఎలా ఉండింది అనే దాని మీద ఒక్కొక్కళ్ళ గురించి అడుగుదాం. ముందుగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందో అడుగుదాం. విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. విశేషమయంగా మనకి చాలా బాగుందని చెప్తుంది. అయితే విద్యార్థులు, కాలేజెస్, స్టూడెంట్స్కి స్కూల్స్ ఇవన్నీ నేను లాస్ట్ ఇయర్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఈ నవంబర్లో అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి దాదాపు అక్టోబర్, నవంబర్లలో ఓపెన్ అవుతాయి కాబట్టి చాలా సేఫ్గా, కేర్గా ఉండాలని చెప్పడం జరిగింది. అందరూ విద్యార్థులు మీ యొక్క కష్టానికి పూర్తిగా ఫలితాన్ని ఇస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, మంచి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు ఎడ్యుకేషన్ వ్యవస్థ 2 years చిన్నభిన్నం అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. మీ యొక్క స్టాండర్డ్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఇది భారతదేశానికి భావి భారత పౌరులుగా మీ వల్ల చాలా దెబ్బతినే అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ మీ దగ్గర సరిగ్గా వ్యవస్థ లేకపోతే. కాబట్టి ఇప్పుడున్నటువంటి సమయాన్ని పూర్తిగా మీరు టయాన్ని వృధా చేయకుండా చక్కగా ఈ యొక్క విద్యా వ్యవస్థను చక్కగా కాపాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉద్యోగస్తులకు ఎలా ఉందో అమ్మవారు అడుగుతారు. దాదాపుగా ఉద్యోగస్తులకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మంచి ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, మీకు అంతా అనుకూల వాతావరణం ఉందని చెప్పచ్చు. దాదాపు ఓవరాల్గా అందరికీ కూడా 50-50 ఛాన్సెస్ని ఇస్తుంది. అంతా కూడా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలో వారికి ఎలా ఉంది? వ్యాపార రంగంలో ఉన్న వారికి దాదాపు మంచి మంచి లాభాలతో బాగా ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని రంగాల్లో వారికి అభ్యున్నతి బాగుంది. వారికి కావాల్సిన ఫలితాలు వారు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా కుంభరాశిలో ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా దాదాపుగా కొద్దిగా టైట్ షెడ్యూల్ నడిచినా దాదాపుగా సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి వీరికి ఎక్కువ శ్రమ పడటం, డబ్బుకి బాగా క్రైసిస్ అయినా ఆ సమయానికి అందుతాయి అన్నమాట. అంటే రిజిస్ట్రేషను ఇంకో 10 రోజుల్లో ఉందనగా ఇప్పుడు రూపాయి ఉండదు చేతిలో, కానీ ఆ 10వ తారీఖు కల్లా మీకు కావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అంటే ఇది కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి బిజినెస్ సిస్టమ్ మీ దగ్గర నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తుంది. రియల్ ఎస్టేట్ వారు ఎవరైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో కుజుడు కానీ శని యొక్క ప్రభావాలు బాగున్నాయా లేదో చూసుకోండి. అలాగే పంచమ వ్యయాధిపతులు, అలాగే భాగ్య సప్తమాధిపతులు, వీళ్ళ యొక్క కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి.
దీనివల్ల బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు వివాహం అయినట్లయితే భార్యాభర్తల కాంబినేషన్లో మీ యొక్క భార్య యొక్క జాతక చక్రాన్ని కానీ, భర్త యొక్క జాతక చక్రంలో కానీ, భాగ్యాధిపతి యొక్క పొజిషన్స్ని బట్టి అవి కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన రెమెడీస్ని మీరు పాటించినట్లయితే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు చాలా తొందరగా ఒడ్డున పడి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగం వారు, వ్యవసాయంలో ఉన్న వారికి ఎలా ఉందో కనుక్కుందాం. ఓం నమః శివాయ. వీరికి సంబంధించిన దాంట్లో కూడా దాదాపుగా మొదటి నుండి ఇప్పటి వరకు ఒకే ప్రశ్న పడుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటిది, అంటే చాలా అద్భుతం అని కూడా చెప్పాలి. మొదటి నుండి ఇప్పటి వరకు ఒకే ప్రశ్న నడుస్తుంది. అంటే అందరికీ చాలా బాగుంది, అందరూ కూడా వారి యొక్క టాలెంట్ మీద ఇప్పుడు పెట్టినవి అన్నీ కూడా వారి యొక్క టాలెంట్ ద్వారానే ముందుకు వెళ్ళే విషయాలు. అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. రాజకీయ రంగంలో ఉన్న వారికి మటుకి కొద్ది గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే మీకు మీ యొక్క పదవులు ఊడొచ్చు, లేదా కొత్త పదవుల్లోకి వెళ్ళటానికి ఆరాటపడటానికి ఈ క్రమంలో మీరు ఫైటింగ్ కానివ్వండి, ధన వ్యయం కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిగా సంకట స్థితి అనేది ఉంది, నెలకొని ఉంది. కొద్దిగా మీ యొక్క వాళ్ళతో, మీ యొక్క పార్టీ వాళ్ళతో కానీ విభేదాలలో ఇరుక్కోవడం, అపకీర్తి పాలవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ రంగాల వారు, రాజకీయంలో ఉన్నవారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్స్ కానివ్వండి, వారి దగ్గర ఉన్న పిఏలు కానీ, పిఎస్లు కానీ ఎవరైనా కూడా మీ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో కానివ్వండి లోపాలు ఏమైనా ఉన్నాయో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కటి మంచి జ్యోతిష్కుడిని సంప్రదించి వారి దగ్గర మీకు కావాల్సిన పరిహారాలు చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, కుంభరాశిలో ఉన్న వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో ఉన్న వారికి ఓవరాల్గా ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా రంగంలో ఉన్న వారికి పాపం చాలా గడ్డు స్థితి అని చెప్పాలి. ఎందుకంటే గడ్డు స్థితి అంటే కాదు కానీ కొంత పర్వాలేదు, కానీ అంత ఊహించినంత, ఆశించినంత ఫలితాలు అయితే రావు. అయితే సినిమా రంగంలో ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఎవరికి ఫ్రీగా డబ్బులు రావు, ఊరికినే డబ్బులు రావు ఎవరికి కూడా. ప్రతి ఒక్కళ్ళ కష్టం దాంట్లో ఉంటుంది. అయితే మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయితే తప్పకుండా మీరు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. మీరు కావాలంటే ఒకసారి కనెక్ట్ అయ్యి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా అవసరం ఉండదు. కాబట్టి సినిమా రంగంలో ఉన్నవారు మటుకి కొంచెం జాగ్రత్తగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకొని మంచి ఫలితాలు పొందే ప్రత్యేకమైన కొన్ని రెమెడీస్ని చేసినట్టయితే మంచి అద్భుతమైనటువంటి వశీకరణ, ఆకర్షణ శక్తిని పొందుతారు. శుభం భవతమే సదాశివం. ఇప్పుడు కాంట్రాక్టర్స్కి ఎలా ఉందో చూద్దాం. కాంట్రాక్టర్స్ యొక్క విధానంలో ఈ పర్సంటేజ్ సరిపోదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పర్సంటేజ్ కావాలి, కానీ ఇక్కడ తక్కువే వస్తుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేమెంట్ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని మీరు తిరగటం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒక పేమెంట్ గురించి తిరగటం అనేది స్టార్ట్ అయిందో అది శని ప్రభావం అని గుర్తించాలి. మీరు వాళ్ళ దగ్గరికి పదే తిరగటం, పదే అడగటం, పదే దానికోసం ప్రయత్నం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని శని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే మీరు వర్కులు చేసి ఆ కాంట్రాక్ట్స్ పేమెంట్స్ రాక, బిల్స్ పే కాక మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించిన దాంట్లో శనికి సంబంధించిన రెమెడీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆకు పూజ కానీ, సింధూరు పూజ కానీ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కానీ చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు అడుగుతారు, మీరు సినిమా వాళ్ళకి రెమెడీ చెప్పలేదు, ఈ కాంట్రాక్టర్ వాళ్ళకి రెమెడీ చెప్పారు అంటారు. ఇది నేను చెప్పేది కాదు, ఇప్పుడు నేను వాక్కులో ఉన్నాను కాబట్టి ఆ వాక్కు మాత్రమే చెప్తుంది. వాళ్ళకి కావాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ప్రత్యేకంగా సంప్రదించాల్సిన అవసరం ఉండొచ్చు. లేకపోతే ఇదే రెమెడీని మీరు కూడా చేసినా కూడా తప్పేం లేదు, మంచి ఫలితాలే వస్తాయి. అదేవిధంగా డాక్టర్స్కి ఎలా ఉంది అంటే వైద్య రంగంలో ఉన్న వారికి, వైద్యము, డాక్టర్స్ అండ్ డ్రగ్స్, అలాగే వీటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవన్నీ తయారవుతుంటాయి కదా, ఆ ఫార్మా సంబంధించిన వాళ్ళందరికీ ఎలా ఉంది అనే దాని మీద మనం చూద్దాం. దాదాపు వీళ్ళకు కూడా అధికంగా నష్టాలు చవిచూసే అవకాశాలు కనిపిస్తుంది. ఏది ఫార్మాకి సంబంధించిన దాంట్లో మంచి లాభాలు వచ్చినా
కొద్దిగా డ్యామేజెస్ అనేది రావటం, ఆశించినంత ఫలితాలు రాకపోవడం, అసంతృప్తిగానే వాళ్ళు జాబ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఫార్మాలో చేసే వాళ్ళందరూ, అంటే ఫార్మా కంపెనీ వాళ్ళు అద్భుతంగానే ఉంటారు, దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా జాబ్స్ పరంగా కొంత ఇబ్బందులు, వారికి అనుకూలత అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వాళ్ళల్లో వాళ్ళకు కూడా ఆరోగ్య స్థితి అనేది బాగోట్లేదు. ఇక్కడ ఆరోగ్య పరిస్థితి కూడా స్ట్రక్చరు ఇబ్బంది కనిపిస్తుంది. కండరాలకు సంబంధించి, నరాలకు సంబంధించి, ఈ యొక్క బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తోనూ ఇలాంటి వాటితో వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. సో వీరికి సంబంధించిన దాంట్లోనూ, అలాగే డాక్టర్స్కి సంబంధించి ఆశించినంత ఫలితాలు వారికి రాకపోవడం అనేది, అంటే వారికి కావాల్సినంత గుర్తింపు రాకపోవడం వల్ల కొంత అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పునఃపరిశీలించుకోండి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు, అది ఇండియాలో ఉన్నవారికి ఎలా ఉంది, తర్వాత మనం అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నవారికి ఎలా ఉందో చూద్దాం. దాదాపు ఇండియాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే అదే విధమైన డెవలప్మెంట్స్ని చూస్తారు తప్పితే ప్రత్యేకమైన డెవలప్మెంట్స్ ఇక్కడెక్కడ కనిపించట్లేదు. అయితే మీరున్న స్థితి అయితే చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది లేదు, నడుస్తుంది, బాగానే నడుస్తుంది. అదేవిధంగా మీరు మీ యొక్క డెవలప్మెంట్స్ని అలాగే పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎలాంటి అభ్యున్నతి ఉంది? విదేశాల్లో ఉన్నవారికి ఒక పర్సంటేజ్ పెరిగింది దాదాపుగా వీరికి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్, అలాగే ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అభ్యున్నతి ఉంది. గృహయోగాలు, వాహన యోగాలు ఇలాంటి వీళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ అయిపోవటం, వీసా ప్రాసెస్ మళ్ళీ సక్సెస్ అవ్వటం, అలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వీళ్ళు చూసే అవకాశం ఉందని చెప్తుంది ప్రశ్న. అలాగే వివాహయోగం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి అంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎటువంటి వివాహ యోగాలు ఉన్నాయి, అంటే వివాహ యోగం తొందరగా అవుతుందా లేదా, వివాహ యోగం ఉందా లేదా అనే దాని మీద ఎంత పర్సెంటేజ్లో వాళ్ళు వివాహం కాని వారి కోసం అన్నమాట ఈ ప్రశ్న. చాలా అద్భుతంగా ఉంది. అంటే దాదాపు కుంభరాశిలో ఉన్న వారికి చాలా విశేషమైనటువంటి, చాలా ఫాస్ట్గా వివాహాలు ఈ సంవత్సరం, అంటే 2022 శుభకృత్నామ సంవత్సరంలో మీకు శుభ కళ్యాణ యోగాలు సిద్ధిస్తున్నాయి. కాబట్టి కళ్యాణం వస్తుందని నేను దీవిస్తున్నాను. తప్పకుండా మీకు మంచి కళ్యాణం జరిగే అవకాశం ఉంది. అలాగే పెళ్ళి కావాల్సిన వారు ఎవరైనా కూడా ఈ నక్షత్రాల్లో ఉన్నవారు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించుకొని దాంట్లో సప్తమ స్థానంలో కానీ కళత్ర దోషం కానీ ఉన్నట్లయితే, కుజుడికి సంబంధించిన దోషం కానీ ఉన్నట్లయితే, కాళసర్ప దోషానికి సంబంధించిన ఏమైనా ఉన్నట్లయితే ఈలోపే ఆ రెమెడీస్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా చిన్న చిన్న రెమెడీసే. మీరు ఈ రెమెడీస్ చేయటం వల్ల ఈ సర్పదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో వెంటనే మీకు వివాహ యోగం కానివ్వండి, అన్ని రకాలు, దాంతోపాటు సంతాన యోగం కూడా కావాలి కదా, అది కూడా యాక్టివేట్ అవుతుంది. తర్వాత గృహయోగం కోసం ఆలోచిస్తారు, వాహన యోగం, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఒక దాంతో లింక్ ఉంటుంది. ఇది మీకు ఒక ప్రమోషన్ పాయింట్, ప్రమోషన్ సెట్ అనమాట ఆ టైం. సో దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మిగతా అన్నింటినీ అవలీలగా జయించే అవకాశం ఉంటుంది. శుభం భవతు. అదేవిధంగా మనం ఇంకా ఈ కుంభరాశిలో ఉన్నవారు కొత్త వ్యాపారాలు చేయవచ్చా, లేకపోతే జాబ్లోనే ఉండాలా అనే దాని మీద డైలమాలో ఉన్నవారు, వ్యాపారస్తులకి ఎలా ఉంది అనేది, అంటే కొత్త వ్యాపారం బిగిన్ చేయాలనుకుంటే కుంభరాశిలో ఉన్న వారికి ఎలా ఉందనేది అడుగుతాం. దాదాపు ఇది కూడా మీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉందని చెప్తుంది. ఎప్పుడైతే 50-50 మనకు వస్తుందో అది మీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంది అని అర్థం అనమాట. అంటే దాదాపుగా మీ యొక్క కష్టే ఫలి, అంటే మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా డెవలప్ చేస్తారో మీ యొక్క సిస్టమ్ని అంత బాగా సక్సెస్ అవుతారని అర్థం. మీరు ఊరికనే ఉంటే ఊరికనే రిజల్ట్ రాదు. కాబట్టి మీరు కష్టపడాలి, దానికి తగిన ఫ్రూట్స్ని పొందవచ్చు అని చెప్పడానికి ఈ యొక్క ప్రశ్న ఉపయోగపడుతుంది. కాబట్టి ఓవరాల్గా కుంభరాశి వారికి చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఒక్క రాజకీయ నాయకులకి, మెడికల్గా ఉన్నవారికి, అంటే డాక్టర్స్,
వీరికి మధ్య అంటే కొత్త లేనిపోని ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ డాక్టర్స్ కనిపిస్తుంది. రాజకీయ నాయకులు అపవాదులు పడటం, పదవి భ్రష్టత్వం రావటం, కొన్ని యాక్సిడెంట్స్లో ఇబ్బందులు పడటం ఇలాంటివి కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి కుంభరాశిలో ఉన్న డాక్టర్స్ అండ్ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల్లో ఫార్మాస్యూటికల్స్కి సంబంధించిన వారు, అలాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే రైస్ మిల్లర్స్కి సంబంధించి, అలాగే వ్యవసాయదారులకు సంబంధించి 2 ప్రశ్నలు కూడా అడుగుదాం. ఒకసారి వ్యవసాయం ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి వ్యవసాయం ఈ సంవత్సరం చాలా బాగుంది, అంత డెవలప్మెంట్ సక్సెస్ బాగుంది. అయితే మీ యొక్క పంటని చాలా చక్కగా, అంటే ఎంత పద్ధతిగా పడ్డాయో చూడండి గవలు, అంటే అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ యొక్క అంటే వ్యవసాయంలో మీరు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారు అని నేను చెప్పలేను, కానీ కాకపోతే మీరు ఈ వ్యవసాయం చేసిన దానివల్ల చాలా, అంటే దాదాపు పెద్ద దాంట్లోనే బాగా స్థిరపడే అవకాశం, అంటే మహాలక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఆకస్మిక ధనయోగాలు వస్తాయి అని చెప్పడానికి వ్యాపారస్తులకి, అదే వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వారికి కోర్టు సమస్యలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే కోర్టు సమస్యలతో బాధపడే వారికి ఈ ప్రశ్న ఎలా ఉంది, ఊరటనిస్తుందా, ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అమ్మవారిని అడుగుదాం. కుంభరాశి వారికి దాదాపుగా కోర్టు సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ శాతం కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఫాలో అవుతున్నారు లేదు చెక్ చేసుకోండి. తప్పకుండా మీ యొక్క సమస్యల్లో నుంచి బయటికి రావడానికి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ఉంటాయి, వాటిని పాటించినట్లయితే తప్పకుండా ఉపశమనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది మీరు గ్రహించండి. అదేవిధంగా కుంభరాశిలో ఉన్న వారికి గృహయోగం ఎలా ఉంది చూద్దాం. కుంభరాశి వారికి గృహయోగం చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ యొక్క కోర్టు సంబంధించిన సమస్యల నుంచి బయటకు వచ్చి, అంటే మీ ప్రాపర్టీ మీకు వశమై తద్వారా నూతన గృహయోగ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశేషంగా గృహయోగాలు అనేది, అంటే మీకు బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, చాలా బాగా తొందరగా అంది మీరు చక్కగా గృహయోగం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బాగుంది గృహయోగం. అదేవిధంగా కుంభరాశి వారికి వివాహ యోగం చాలా బాగుంది అయితే ఈ సంవత్సరం. అయితే మరి సంతాన యోగం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. సంతాన యోగం అస్సలు కనిపించట్లేదు, అంటే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందరూ. దాదాపు మీ యొక్క సమస్య చూసినట్టయితే చాలా దారుణమైన రేటింగ్ ఉంది సంతానానికి సంబంధించి. కాబట్టి సంతానానికి డిఫెక్ట్లో ఉన్నవారు పెళ్ళైన వెంటనే పిల్లలకంటూనే మీ ప్లాన్లో ఉండండి. అంతేగాని ఒక 2 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాము, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత కందాము అనే ఆలోచన పెట్టుకోకండి. 2 కాదు 3, 4 కంటానికి ప్రయత్నం చేయండి అందరూ. ఎందుకంటే ఇక్కడ చాలా పుత్ర యోగాలు, సంతాన యోగాలు, పుత్రుడు కానీ పుత్రిక కానీ ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, అసలు పుట్టడానికి ఎక్కువ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది, 2 వరస్ట్. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క మెడికల్ చెకప్స్ అన్ని చేసుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క సంతాన యోగాన్ని పొందడానికి కావలసిన మార్గాలను సుగమనం చేసుకోండి. శివాయ. మీ యొక్క కుంభరాశి వారికి గృహయోగం ఎలా ఉంది? గృహయోగం చాలా అద్భుతంగా ఉంది, శుభం భవతు. అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంది? వాహన యోగంలో చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా లేట్గానే మీరు గృహయోగంతో పాటుగా వాహన యోగంలో మటుకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కాబట్టి చాలా వరకు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లర్స్కి ఎలా ఉందనేది చివరి ప్రశ్నగా మనం కుంభరాశి వారిని అడుగుదాం. రైస్ మిల్లర్స్కి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. మరి వ్యవసాయంలో బాగా లాభం వచ్చిందంటే అదంతా రైస్ మిల్లుకే తరలిస్తారు కదా. మరి ఇక్కడ ఏంటి గడ్డు కాలం వచ్చిందంటే, వీళ్ళకి అధికారుల ద్వారా, అలాగే వారి యొక్క యంత్రాల ద్వారా, వారి యొక్క పార్ట్నర్స్ ద్వారా,
వారి యొక్క విధానం ద్వారా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క సిస్టమ్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. దాదాపు కుంభరాశిలో అందరికంటే డేంజరస్ పొజిషన్లో ఉంది రైస్ మిల్లర్స్గా మనకి ప్రశ్న చెప్తుంది. కాబట్టి మీకు సంబంధించి కేర్ఫుల్గా ఉండండి. ఈ యొక్క ప్రశ్న మీకు ఎవరికైనా టచ్ అయితే తప్పకుండా ఒకసారి మంచి జ్యోతిష్కుల్ని సంప్రదించి మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాని పరిష్కార మార్గమైనటువంటి ప్రత్యేక రెమెడీని చేసుకొని చక్కటి ఫలితాలు పొందండి. ఒకవేళ అవకాశం ఉంటే అన్నదానం కూడా మీరు చేయటం వల్ల, అంటే అన్నదానానికి మీరు రైస్ని ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం.